ఒక ప్రొడ్యూసర్ గా మీరేం చూస్తారు ఒక డైరెక్టర్ మీకు స్టోరీ చెప్పేటప్పుడు? నేను స్టోరీ చెప్పేటప్పుడు దీంట్లో ఫ్యామిలీ ఆడియన్స్ కి ఏముంది, మాస్కి ఏముంది, మాస్ ఆడియన్స్ కి ఏముంది, సెంటిమెంట్ డ్రామా అన్ని యాంగిల్స్ లోనూ మీరు చూస్తారు. అవి ఉండాలి. అవి ఉంటేనే ఆడియన్స్ కట్టిపడేసే సెంటిమెంట్ సీన్లు కావాలి. సెంటిమెంట్ లేకుండా ఒట్టి యాక్షన్ సినిమాలు పెద్దగా ఆడవు, చూస్తున్నాం కదా. సెంటిమెంట్ డ్రామా ఉండాలి, డ్రామా న్యాచురల్గా ఉండాలి. మళ్ళీ అది ఆర్టిఫిషియల్గా సెంటిమెంట్ కావాలని చూచామంటే కూడా ప్రజలకు రుచించదు. సో ప్రజలు ఆ కొత్తదనాన్ని కోరుకుంటారు. మనం కొత్తగా ఏం చెప్తున్నాం, పాత సినిమాల్లో చెప్పిన కథ కాకుండా ఆ కథ మనం కొత్తగా ఏం చెప్తున్నాం, ఇవన్నీ ఆలోచిస్తాం. సెంటిమెంట్ కావాలి, మాస్ కావాలి, మంచి పాటలు కావాలి, మంచి పాటలు సిచ్యువేషన్లు కావాలి. సిచ్యువేషన్ల పాటకి ఎప్పుడు విలువ ఉంటుంది ఆడియన్స్లో. ఆ సందర్భాన్ని బట్టి పాట వచ్చింది అనుకో, వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు పాటలు. సందర్భం లేకుండా పాట వచ్చింది అనుకో, టీ తాగడానికి సీట్ దగ్గర పడిపోతారు. సో ఎన్ని దృష్టిలో పెట్టుకున్నా ఫైనల్ దేవుళ్ళు వాళ్ళే, ప్రేక్షకులే. వాళ్ళు ఆ టైంలో ఫస్ట్ షోకి వచ్చిన వాడి పెళ్ళంతో గొడవ కూడా వచ్చాడు అనుకో, చిరాగ్గా ఉంటాడు. వాడు ఎంత బాగున్నా వాడికి నచ్చదు, బయటకు చాలా పర్వాలేదు అంటాడు. వాడు మంచి హుషారు గుడిలో వచ్చాడు అనుకో, బాగా బ్రహ్మాండంగా ఉందంటాడు. వాడి మాట వెనకాల బ్రహ్మాండం అంటాడు. ఇది సైకాలజీ. అందుకనే ఫస్ట్ షో ఆడియన్స్ రియాక్షన్ చూసేది కూడా అందుకే. ఫస్ట్ షోకి ఎందుకు వెళ్తామంటే ఆడియన్స్ ఎక్కడెక్కడ రియాక్ట్ అవుతున్నారు, మనం ఎక్స్పెక్ట్ చేసిన చోట స్పందిస్తున్నారా, లేకపోతే అలర్ట్ చేస్తారా, ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ ఎవడూ నిష్ఠాతుడు కాదు. మా నాన్నగారు 150 సినిమాలు రాశారు, అందులో 80% హిట్లే. అయినా ఆయన నిష్ణాతుడు అని ఏనాడు చెప్పడం. ఎందుకంటే అది మనం చేస్తున్నాం, మనం శ్రమ ఫలిస్తుంది. అది ఈ పద్ధతిలో అనేది ఫార్ములా లేదు. ఏదో మనం ఒక లెక్కలో ఒక కమిట్మెంట్లో ఆ సినిమాలో ఈ పాయింట్ ఇలా డ్రామా తీసుకెళ్తే సక్సెస్ అయింది కనుక ఈ కథని ఆ ట్రాక్లో తీసుకెళ్దాం, అట్లా ఆలోచిస్తాం. ఇప్పుడు సీతారామరాజు రాసేటప్పుడు మా నాన్నగారు ఎలాంటి స్క్రీన్ ప్లే వెళ్ళాలి, మదర్ పడ్డారు, వేదన పడ్డారు. ఆఖరికి ఒక టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లే చెప్పారు. ఏమిటయ్యా అంటే సినిమా మొత్తం ఎమోషన్ క్యారీ అవ్వాలి. ఎమోషన్ క్యారీ అవ్వాలంటే సీతారామరాజు కనపడాలి, సీతారామరాజు లేని సమయంలో సీతారామరాజు వినపడాలి. అంటే సీతారామరాజు గురించే మాట్లాడాలి. ఆయన లేని సమయంలో ఆ స్క్రీన్లో ఆయన కనపడిన సమయంలో ఆయన గురించే మాట్లాడాలి. ఆయన ఉన్నప్పుడు ఆయన ఉంటాడు. సో అప్పుడు ఏంటంటే సీతారామరాజు అని ఆడియన్స్లోకి అలా కూరుకుపోతుంది. అప్పుడు ఆ ఎలివేషన్ వస్తుంది. అదే జరిగింది సినిమా మొత్తం. పెద్ద సినిమా అయ్యేటప్పుడు జనాలు ఒక టెంపోలో బయటకు వచ్చారు. అట్లా ఆలోచిస్తూ ఉంటారు. సక్సెస్ అయింది. అది ఫెయిల్ అయితే చెప్పలేదు, సక్సెస్ అయింది. అది ఒక్కోసారి మనం అంతా ఊహించుకుని ఎక్స్పెక్టేషన్ వేర్ వీ డూ థింగ్స్ ఆన్ ఎక్స్పెక్టేషన్. We don't know, we'll be happy if our expectation is accepted by the audience. If not, feel sorry. సార్ ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ అంటే టాలీవుడ్ లో ట్రెండింగ్ లో ఉంది పుష్ప 2 ఒకటి, అండ్ దేవరా అండ్ కల్కి. ఈ మూడింట్లో ఏది ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది అంటారు? మూడింట్లో ఏది అని చెప్పడం కన్నా 3 సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే హైయెస్ట్ బడ్జెట్ సినిమాలమ్మా. ఆ బడ్జెట్ సినిమాలు సక్సెస్ అవ్వకపోతే డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అందరూ ఎగిరిపోతారు.